ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీ జీవితంలో రాబోతున్న దినాల్లో కని విని ఎరుగని ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. మీ దుఃఖ దినాలన్నీ సమాప్తం కాబోతుందని ప్రభు చెప్తున్నాడు. అంతేకాదు, దేవుని మహిమములు నింపబోతుంది. ఈ దినాల్లో పరిశుద్ధాత్మతో మీరు నింపబడబోతున్నారు. దేవుని యొక్క వరాలతో, ఆత్మ ఫలాలతో నింపబడబోతున్నారు. మీ యొక్క దుఃఖ దినాలు సమాప్తం అవటం వలన మీ జీవితం మరొక మలుపు తిరగబోతుంది. మీరు చిగురించబోతున్నారు. ఆత్మీయంగా, భూసంబంధంగా, పరసంబంధంగా మీరు చిగురించబడి దేవుని నామాన్ని గణపరచబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో మీరు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. అయితే దేవుని పట్ల ఇంత స్ట్రాంగ్గా హెచ్చరిక ఉన్నప్పటికీ అనేక మంది పరిశుద్ధత విషయంలో పడిపోయి ఉన్నారు, ప్రార్థన విషయంలో పడిపోయి ఉన్నారు, సమర్పణ విషయంలో పడిపోయి ఉన్నారు, ఇంకా దేవుడికి లోబడ విషయంలో మరి కంప్లీట్గా విప్లవ చెంది పడిపోయి ఉన్నారు. మరలా చేసిన పాపాన్ని మరలా చేస్తూ, మరలా పశ్చాత్తాపడుతూ, మరలా పాపం చేస్తూ ఇదే జీవితాన్ని కొనసాగిస్తున్న మరి అనేక మంది పడిపోయి ఉన్నారు. మనస్సాక్షి చచ్చిపోవటం వలన వాతావరణ మనస్సాక్షిని బట్టి ఈరోజు అనేక మంది మరి పడి ఉన్నారు. మీ గురించి దేవుని యొక్క చిత్తం ఏంటి? ఇందేనా మీ లైఫ్? ఇలాగే ఉండిపోతారా మీ లైఫ్లో? ఇలాగనే మీ జీవితం నశించిపోతుందా అంటే బైబిల్ చెప్తుంది, ప్రభు చెప్తున్నాడు, కానే కాదు, మిమ్మల్ని నేను లేవనెత్తుతానని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కీర్తన 37:24లో రాయబడి ఉంది, వాడు పడిపోయినను మరి ఆయన నశించిపోడు, బలహీనంగాడు అని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అవును, పడిపోయినను నువ్వు తల్లడియో దేవుడిని లేవనెత్తుతాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ యొక్క వాగ్దానం మేరకు దేవుని బిడ్డలారా, మరి మీరు ఈరోజు ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన వారే ఉన్నారు. మొదటిగా మీరు ఆత్మ పరిశోధన కనుక చేసుకుంటే కనుక పడిపోయిన మీరు లేవనెత్తపడతారు, దేవుని మహిమను చూస్తారు. మరి నీతిమంతుడు పడిపోయినను 7 మార్లు పడిపోయినను తిరిగి లేస్తాడని ఉంది కదా, కాబట్టి మీరు ఖచ్చితంగా లేపబడతారు. అయ్యా, నేను నీతిమంతుడే కాదనుకోవచ్చు. మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా స్వీకరించారో ఆ రోజే మీ పాపం కడుగపట్టమే కాకుండా, శుద్ధీకరించబట్టమే కాకుండా మీరు నీతిమంతులు అయ్యారని రోమపత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనకు రాయబడి ఉంది, 5:9లో రాయబడి ఉంది. కనుక ఈరోజు నీతిత్వం కలిగిన మీరు మీ బలహీనత వలన, మీ పాపం వలన, మీ అధిక్రమం వలన పడిపోయి ఉన్నారేమో, కానీ మిమ్మలను ఎందుకు పడిపోయాను నేనని మీరు కనుక ఆత్మ పరిశోధన చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా మీరు లేపబడతారు. ఒక మనిషి పడిపోవటానికి గల కారణం ఏంటంటే బైబిల్ చెప్పేది ఏంటంటే కృప నుండి తొలగిపోయినప్పుడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మరి పరిశుద్ధ పౌలు అంటున్నాడు, మీరు నా కృప నుండి తొలగిపోయారు కాబట్టి, దేవుని యొక్క కృప నుండి తొలగిపోయారు కాబట్టి మీరు పడిపోయారు అంటున్నారు. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి కారణం ఏంటంటే కృప నుండి తొలగిపోయేవాడు ఎవడో వాడు ఖచ్చితంగా తన ఉన్న స్థితి నుండి పడిపోతాడు. రెండవది ఏంటంటే మరి దయ్యం యొక్క క్రియలకు లోబడితే కనుక, దయ్యం యొక్క ప్రేరేపణకు లోబడితే కనుక ఎంతటి వాడైనా కూలిపోతాడు, కుప్పగూలిపోతాడు, పడిపోతాడు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం, సాతాను ఒక ప్రేరేపణకు లోబడిన వాళ్ళు ఏ ఒక్కరైనా పడిపోవటం అనేది ఖాయం. ఈరోజు మీరు అలా పడిపోయారేమో, ఒకసారి మీరు ఆత్మపరిశోధన చేసుకోండి. మరలా సాతాను ప్రేరేపించడం వలన మీ యొక్క థ్యాంక్ యూ లార్డ్, మీరు మరలా సాతాను చెడుకు ప్రేరేపించడం వలన, పాపానికి ప్రేరేపించడం వలన, దేవుని మాటకు లోబడకుండా ఉండటానికి ప్రేరేపించడం వలన మీరు పడిపోయారేమో. మీరు ఇలా కూడా ఆత్మ పరిశోధన చేసుకోవాలి. మూడవది ఏంటంటే మరి హెబ్రీ పత్రిక 6:6లో రాయబడి ఉంది, మీరు దేవుని కాదన్నప్పుడు దేవుని బిడ్డలారా మీరు పడిపోతారు. ఖచ్చితంగా దేవుని సన్నిధి నుండి తొలగిపోయినప్పుడు మీరు పడిపోతారు. 4వదిగా మనం చూస్తే శోధనలో పడి ఉంటే, శోధనలో ప్రవేశిస్తే మీరు పడిపోతారని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది.
ఈరోజు ఎలాగా ఎప్పుడు పడిపోయారో నాకైతే తెలియదు, కానీ పడిపోయిన వాళ్ళని లేవనెత్తుతానని దేవుడు ఈరోజు మాట్లాడారు. మీరు పడిపోయిన వారిలో మీరు ఒక్కరేమో ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకోండి. మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి మీకు అద్భుతం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. తన వెలుగును మహిమను మీ ఎడల ఘనపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని వలన లేపపడితే ఆయన ఆశీర్వాదం, ఆయన అద్భుతం, ఆయన మహత్తరమైన కార్యం మీ జీవితంలో జరుగుతాయి. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రతి ఒక్కరిని కడగండి ప్రభా, పరిశుద్ధపరచండి ప్రభా. నీ ప్రసరం చేత, నీ మహిమ చేత నింపమని అడుగుతున్నాను. నీ వెలుగు దయచేయమని అడుగుతున్నాను. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని అడుగుతున్నాను. యెహోషువ 1:9 ప్రకారం ఆశీర్వదించండి. మీరే దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.